నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని చుక్కాయిపల్లి కాలనీలో రిటైర్డ్ టీచర్ రాజేంద్ర ఇంటి ఆవరణలో అద్భుతమైన జొన్న మొక్క చెట్టు ఆకర్షిస్తోంది. 2 నెలల క్రితం ఇంటి ఆవరణలో జొన్నలు చెరుగుతుండగా ఒక గింజ కింద పడి మొలకెత్తింది. ఇప్పుడది ఏకంగా 18 అడుగుల ఎత్తుకు పెరిగింది. సాధారణంగా పంట పొలాల్లో ఇంత పెద్దగా జొన్న మొక్కలు చూడలేదని ఇంటి యజమాని రాజేందర్ తెలిపారు. ఇది మరింత పెద్దగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కొల్లాపూర్ వ్యవసాయ అధికారి హుస్సేనయ్య అభిప్రాయం వ్యక్తం చేస్తూ సారవంతమైన మట్టి, దీంతోపాటు మొక్క ఒంటరిగా ఉండడం వల్ల భూమిలోని పోషకాలను పుష్కలంగా గ్రహించిందని తెలిపారు. దానివల్లే చెట్టు ఇంత పొడుగ్గా పెరగడానికి కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మొక్క ఇంకా పెరిగే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఈ అరుదైన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు గ్రామస్తులు ఈ భారీ మొక్కజొన్నని ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇంట్లో జొన్నలు చేసేటప్పుడు 2-3 విత్తనాలు పడి ఉంటాయి. ఆ విత్తనాలు పెరిగి అలాగే పెరుగుతుందని చెప్పేసి మేము దాన్ని సపోర్ట్ చేసినాం, నీళ్లు పోస్తున్నాం. అది ప్రజెంట్గా ఇప్పుడు 18 ఫీట్ల పైకి ఉంది చెట్టు. దానికి కావాల్సిన ఎరువులు, నీళ్లు రెగ్యులర్గా అందిస్తున్నాం. ప్రధానంగా ఇంత చెట్టు పెరగనికే కారణం ఏమండొచ్చు అని అనుకుంటున్నాం అంటే, ఇది ఒంటరిగా ఉండడం. ఒంటరిగా ఉన్న చెట్లు అట్లా పెరిగే అవకాశం ఉంటుందని చదువుకున్నాం మనం. ఆ పరిస్థితిలో పెరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాం మనం. తర్వాత ఇంత చెట్టు మన పంట పొలాల్లో కూడా ఎరువులు వేస్తాం, అంతా చేస్తుంటాం, కానీ ఇంత పెరిగే అవకాశం ఉండదు. ఇక్కడ సపరేట్గా దానికి కావాల్సినటువంటి పోషకాల లభ్యత అనేది సమృద్ధిగా ఉండడం వల్ల ఈ మొక్క ఇంత ఏపుగా పెరగడానికే ప్రధాన కారణం అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ మొక్కకు ప్రధానంగా అంటే చూడడానికి మా ఏరియా వాళ్ళు కానీ బయట నుంచి వచ్చే మిత్రులు కానీ సపరేట్గా వచ్చి దాన్ని చూసి, ఎందుకంటే ఇలాంటి మొక్క చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడ చేనులలో కానీ అక్కడిక్కడ లేదు. ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కడ ఇంత పెద్ద చెట్టు నేను చూసింది లేదు. అలాగే మా కాలనీ వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి కూడా చూసి దాన్ని ప్రత్యేకంగా దాని ఫోటోలు దిగి పోవడం అనేది కూడా జరుగుతుంది. దాని పరిస్థితి ఈ రకంగా మనం అంటే దీని పోషకాల లభ్యతనే ప్రధానంగా తీసుకోవచ్చు మనం అని మేము దీనికి నీరు అవి అన్నీ అందిస్తున్నాం అన్నట్టు. రాజేంద్ర గారి ఇంట్లో జొన్న మొక్క వచ్చేసి ఏదో మామూలుగా వాళ్ళు వేసిన చిన్న విత్తనమే 18 అడుగుల వరకు పెరగడం జరిగింది. దానికి ఆ విధంగా పెరగడానికి కారణం ఏమిటంటే, ఒక్కొక్కసారి దానిలో చింగిల్గా ఉండడం వల్ల దాని అది C4 క్రాప్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న మొత్తం న్యూట్రియంట్స్ను చాలా దూరం నుంచి కూడా తీసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది. దానికోసం అని ఆ విధంగా పెరగడం జరిగింది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.